వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ అండి. ఇక మీదట హాజరు కోసం బయోమెట్రిక్ వేయవలసిందే. మరి ఏ శాఖలోని ఉద్యోగులకు ఈ నియమాలు వర్తిస్తాయి? ఏమిటనే పూర్తి వివరాలనైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. మీరైతే వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మన వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీలో గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి అండి ఈ రూల్ అయితే వర్తిస్తుందనమాట. సో, రోజుకు 3 సార్లు ఖచ్చితంగా బయోమెట్రిక్ హాజరు వేయాలనైతే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సో, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికండి. సో, ఖచ్చితంగా బయోమెట్రిక్ అయితే ఏ టైమింగ్స్‌లో వేయాలి అని కూడా మనం చూద్దాము. అసలు ఈ రూల్స్ ఎందుకు తీసుకొని వచ్చింది? రోజుకు 3 సార్లు బయోమెట్రిక్ ఏంటి? అసలు ఎందుకు వేయాలి? ఎప్పుడెప్పుడు వేయాలి? అనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఫ్రెండ్స్, వీడియోని అయితే కంప్లీట్‌గా చూసేయండి. సో, గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి మొదటిసారిగా అయితే 10 గంటలకు, సో, అంటే హాజరైతేనే ఉదయం 10 గంటలకు ఒకసారి, అలాగే 10 గంటల కంటే ముందుగానే అండి 10 గంటల లోపు. మరి సెకండ్ బయోమెట్రిక్ అనేది మధ్యాహ్నం 3 గంటలకు. అలాగే థర్డ్ బయోమెట్రిక్ అనేది 5 గంటలకు. సో, 10 ఏఎం, అలాగే 3 పీఎం, అలాగే 5 పీఎం. ఈ 3 టైమ్స్‌లలో బయోమెట్రిక్ హాజరనేది కంపల్సరీగా ఉండాలి. ఇది కూడా సచివాలయంలో నుంచే వేయాల్సి అయితే ఉంటుందన్నమాట. గంటల తర్వాత అయితే అటెండెన్స్ అనేది వేయాల్సి ఉంటుందండి. సో, ఈ మేరకు జీవో రావడం జరిగింది. ప్రభుత్వం స్ట్రిక్ట్‌గా ఈ రూల్స్ అయితే తీసుకొని రావడం జరిగింది. గతంలోనే ఈ రూల్స్ ఉండగా బయోమెట్రిక్ విధానం సరిగ్గా అమలు కాలేదని ఆరోపణలొచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా 3 సార్లు బయోమెట్రిక్ అనేది 100% అమలు చేయాలి అనైతే స్పష్టం చేసింది ప్రభుత్వము. మున్సిపల్ కమిషనర్లు, అలాగే ఎంపీడీఓలు ఈ హాజరు ప్రక్రియ ఏదైతే ఉందో ఈ ప్రక్రియను పర్యవేక్షించాలని ఆదేశించడం జరిగింది ప్రభుత్వము. గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి రిలేటెడ్‌గా అయితే మనకు చూసుకున్నట్లయితే తాజా అప్డేట్ అయితే ఇప్పుడు రావడం జరిగిందనమాట ఇది. ఈ బయోమెట్రిక్‌కి సంబంధించింది. సో, మొదటి బయోమెట్రిక్ అనేది మనకు 10 ఏఎం లోపు, అలాగే రెండోది 3 పీఎం లోపల, మూడోది 5 పీఎం. ఈ విధంగా అయితే బయోమెట్రిక్ ద్వారా తెలపాల్సి అయితే